నమస్తే. ప్రస్తుతం సమాజంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవ చేస్తూ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రజా సేవలో ఉంటున్నటువంటి తన ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం నేను ప్రజల కోసం ఏదైనా చేయాలంటూ ప్రత్యేకమైనటువంటి పీపుల్ ప్రొడక్షన్ పార్టీ అంటూ ఏర్పాటు చేసి ప్రజల కోసమే తన పార్టీని ఏర్పాటు చేశానని చెప్పేసి మనతో అంటున్నారు. అసలు ఆ పార్టీ స్థాపించడానికి గల కారణం ఏంటి, ప్రజలతో పార్టీ ఉంటేనే మమేకమై ఇంకా కలిసి ముందుకెళ్ళొచ్చా అనేటువంటి అంశాలని తెలుసుకోవడం కోసం మనతో పాటు సదానంద రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ఇప్పుడు ఈ ప్రజల కోసం ఒక పార్టీ స్థాపించారు మీరు. అంటే ప్రజాసేవ చేయాలంటే రాజకీయ పార్టీ ఉండి ఒక రాజకీయ నాయకుడైతేనే ప్రజాసేవ చేయొచ్చా? ఒక్కొక్కరి అభిప్రాయం అండి. ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం సమాజంలో మార్పు రావాలన్నా, ప్రజలకు సమస్యలు, అవసరాలు, కష్టాలు, సవాళ్ళు, బాధలు తీరాలన్నా స్వచ్ఛంద సంస్థతో మార్పు రాదు. ఏ సంస్థను తీసుకున్నా, ఎలాంటి స్వచ్ఛంద సంస్థని తీసుకున్నా తిరిగి మనము రాజకీయ పార్టీ గొడుగు కిందికే పోవాల్సి వస్తుంది. ప్రజల సమస్యలు తీరాలంటే రాజకీయ పార్టీ అనువైన సంస్థ. అంటే ఇప్పుడు ఎన్నో రాజకీయ గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ ప్రజల్ని నమ్మబలికిచ్చి చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ని కూడా ప్రజలు పక్కన పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇలా ఎంతో మంది తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా పాతుకుపోయినటువంటి తెలంగాణని బీఆర్ఎస్ పార్టీ అని చేశారు. అట్లాంటి పార్టీని కూడా పక్కన పెట్టారు. అదే కాకుండా కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీ అయినప్పటికీ ఇంకా ఇతర పార్టీలు చాలా ఉన్నాయి. ఆ పార్టీలన్నింటినీ పక్కన పెట్టినటువంటి ప్రజలు మీ పార్టీని ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రజల మీద నాకు విశ్వాసము, నమ్మకము ఉందండి. ఈరోజు కాకపోయినా రేపైనా సత్యమేవ జయతే. సత్యాన్ని ఎవరైతే ప్రజలకు వివరిస్తారో, సత్యం కోసం ఎవరైతే ప్రజల దగ్గరికి వస్తారో తప్పనిసరిగా వాళ్ళను ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, నిలబెట్టగలరు సమాజంలో. ఆ ఉద్దేశంతో నేను నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల దగ్గరికి రావడం జరిగింది. మెల్లమెల్లగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు ఎప్పటి వరకైతే ఆదరిస్తారో, నమ్ముతారో అప్పటి వరకు నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోను, సత్యాన్నే మాట్లాడతాను, న్యాయం వైపు ఉంటాను, ప్రజలను ప్రేమించాలనుకుంటాను. ధర్మబద్ధంగా నేను ఏవైతే కార్యక్రమాలు చేయాలని అనుకుంటానో అవి చేస్తూ ప్రజలకు దగ్గర అవుతానండి. అంటే రాజకీయ నాయకులు అంటేనే మాటలు చెప్తారంటారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి నేను ఈ పథకాలు చేస్తాను, నేను ఇవన్నీ మీకోసం చేస్తానని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉంటారు. అట్లా కూడా మీరు అదే విధంగా ఉంటారు, అదే కోవకు చేస్తారని చెప్పేసి ప్రజలు అనుకోవడానికి అట్లా వీలు లేదంటారా? లేదంటే మీరు తప్పకుండా ఏదైతే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసినటువంటి సేవలు ఇంకా గుర్తున్నాయంటారా? ప్రభుత్వములో నేను ఒక ఉద్యోగం చేశాను అంటే అది నా బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు వేరు, జీవితం వేరు. కావున అది బ్రతుకు తెరువు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేదే జీవితము అని ఒక దృఢ సంకల్పంతో నేను బయటికి రావడం జరిగింది. మీరు అన్నట్లు ప్రస్తుతం ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలను నడిపే వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కానే కారు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే వాళ్ళు ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళ యొక్క పేరు, ప్రతిష్ట, ప్రశంసల కోసం వస్తున్నారే కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వారు అక్రమ మార్గంలో సంపాదించిన సంపదకు ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకునేందుకు రాజకీయం అనే ముసుగుతో వస్తున్న ముసుగు దొంగలు వాళ్ళు. అంటే ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే రాజకీయ పార్టీలలో వాళ్ళు చేరుతా ఉన్నారు, రాజకీయాలు నడుపుతా ఉన్నారు అంటున్నారు మీరు. అలా ఓకే, అంతే కదా మీరు అనేది? అది ఒక్కటే కాదండి, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడమే కాదు, వాళ్ళ పేరు కోసం, ప్రతిష్ట కోసము ప్రజలలో మేము మా పేరు రావాలి, మేము ప్రజలలో ఒక పేరు తెచ్చుకోవాలి అనే ఒక వ్యసనంతో, వాంఛలతోటి వాళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక విధంగా వస్తున్నారు అంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది మతం పేరుతోటి, ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి మతం పేరుతోటి హిందుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి దాంతో రీసెంట్గా మనం హైదరాబాద్లో మాధవీలతకి ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ఆమె ఒక హిందుత్వాన్ని పెంచి పోషించేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది అంటున్నారు. అదేవిధంగా
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నటువంటి ఇంకోటి విధంగా మొన్న వరకు చూసుకుంటే మనం ప్రాంతీయవాదంగా చూశారు. అంటే మీరు అట్లా ఒక ఉన్నతమైన ఏ సామాజిక వర్గాలు కానీ లేదంటే బహుజనులు అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరు ఒక విధంగా ధోరణితో వస్తున్నారు కదా, మీరు ఏజెండా ఏంటి అసలు? మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఓకే ప్రజల్లోకి? నా ఎజెండా కాదు, ప్రజల ఎజెండాగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ చెప్పేది ఏంటంటే జ్ఞానము, న్యాయము, ప్రేమ, రక్షణ, భవిష్యత్తు, గౌరవాలను ప్రజలకు అందించాలనే ఒక ఉన్నతమైన ఆశయాలతో సిద్ధాంతాలతో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక పేరుతో నేను వస్తున్నాను. ఇవి ఈ సమాజంలో ఉంటే ప్రజలకు ఇంకా వేరే ఏవి అవసరం లేదు. ముఖ్యంగా మీరు అంటున్నారు హిందుత్వము అని మీరు అన్నప్పుడు బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకుంటాను. ఓకే, అలాంటప్పుడు ఎంఐఎం చేస్తున్నది ఏంటి? అది ప్రాంతీయ పార్టీ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గురించి మాట్లాడితే ఏ పార్టీ గురించి మాట్లాడాలి? బీజేపీ గురించా, కాంగ్రెస్ గురించా, బీఆర్ఎస్ గురించా, సిపిఐ, సిపిఎం, ఇక ఇలా ఉన్న పార్టీల గురించి ఓల్డ్ సిటీలో మాట్లాడవచ్చా? మనము అంత ధైర్యము ఓల్డ్ సిటీలో ఈ పార్టీల వాళ్ళకు ఉందా? అంటే ఇప్పుడు ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే ఆమెకు ఓల్డ్ సిటీ మీద మాట్లాడినందుకే ఎంపీ టికెట్ ఇచ్చారంటారా? అలా అనుకోనిక లేదు. ఇప్పుడు మీరు మాధవీలత గురించి మాట్లాడేటప్పుడు మరి అసదుద్దీన్ గురించి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసదుద్దీన్ గత 20 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా హైదరాబాద్లో వెళ్తున్నాడు కదా, మరి ఆయన హైదరాబాద్ అభివృద్ధిని చేసిండా? హైదరాబాదు ఓల్డ్ సిటీ గురించి ఆయన ఎప్పుడే కానీ ప్రస్తావించలేదంటారు మీరు? ప్రస్తావించడం పక్కకు పెట్టండి, అక్కడ ఉన్న వాళ్ళను మతము పేరుతో రెచ్చగొట్టిండా కదా, అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడిండా? పోని వాళ్ళకు ఈ భారతదేశం మీద ఏమైనా భక్తి ఉందా? ఎప్పుడే కానీ ఇలాంటి ఎంఐఎం లీడర్స్ 15 ఆగస్టు చేసుకున్నారా? 26 జనవరి చేసుకున్నారా? భారతదేశం గురించి వాళ్ళు గౌరవిస్తారా? భారతదేశం గురించి పాకిస్తాన్లో వాళ్ళు చెప్పగలరా? బంగ్లాదేశ్లో చెప్పగలరా? కాబట్టి ఒక్క హిందుత్వం గురించి మీరు మాట్లాడటము మంచిది కాదు. భారతదేశంలో ఒక హిందుత్వం లేదు, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. భిన్న కులాలకు సంబంధించి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మన భారతీయ దేశంలో అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నారని నేను అనడం లేదు, అది ప్రజలే స్వయంగా అంటున్నటువంటి మాట. అంటే ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రామాలయం కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ శైవ మతం అని చెప్పేసి అట్లా వచ్చేటువంటి ధోరణితో రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆమెకి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? ప్రజలు అంటున్నారా? రాజకీయ పార్టీలు అంటున్నాయి. ప్రజలు అంటున్నారు, రాజకీయ నాయకులతో పాటు రాజకీయ నాయకులు కూడా అదే ప్రస్తావన వచ్చి ఇప్పుడు ఆమెకు సీట్ ఇవ్వడానికి కారణం అదే అని చెప్పేసి అంటున్నారు కదా. అలాంటప్పుడు మరి ఆ పార్టీని ఓడగొట్టండి. ప్రజలు అంటున్నప్పుడు ఓటు హక్కు ప్రజలకే కదా ఉన్నది. అలాంటప్పుడు ప్రజలు తిరస్కరించండి. కానీ ప్రజలు అంటలేరు. రాజకీయ ఆపోజిషన్లో ఉన్న పార్టీలు వాళ్ళ పబ్బం కోసం అంటున్నట్లున్నాయి. నేను మాత్రము బీజేపీ అభిమానిని కాదు, ఏ పార్టీకి నేను గౌరవించను, అభిమానించను. ఎందుకంటే అట్లా అంటే ఇప్పుడు మీరు కూడా పార్టీ పెట్టారు, అసలు రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దేనికోసం పెట్టారు? ఏమైనా ఆదర్శంగా ఏమైనా తీసుకున్నటువంటి సందర్భాలు కానీ విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు నిజానికి రాజకీయం అంటే వాళ్ళకి తెలియదు. రాజకీయం అనేది ఒక పవిత్ర కార్యం, దాన్ని మర్చిపోయి ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడాను విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టట్లేదు. ఈ మూడిటిని లాభసాటి వ్యాపారంగా మార్చాయి. ఓకే, కాబట్టి ప్రజలు దిక్కు ముక్కు లేని వాళ్ళుగా మారిపోయి ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకులను నమ్మట్లేదు. ఇలాంటి దుస్థితి నుంచి, ఇలాంటి పరిస్థితి నుంచి
ప్రజలకు ఒక సక్రమ మార్గాన్ని అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో నేను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ స్థాపించి ప్రజల మధ్యకి వస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటి ఉంది, డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజలకు డబ్బులు పంచాలి అనే ఉద్దేశంతో నేను రాలేదు. ప్రజలకు న్యాయబద్ధంగా న్యాయాన్ని ఇవ్వాలి, ధర్మబద్ధంగా వాళ్లకు ఏవైతే స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, బాధ్యతలు, అర్హతలు ఇవ్వాలో వాటిని ప్రజలకు గుర్తు చేస్తూ వాళ్ళకు సక్రమ మార్గాన్ని చూపించనీకి వస్తున్నాను. అంతే తప్ప ప్రజల నుంచి నేను ఎలాంటిది ఏమీ ఆశించట్లేదు. సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులే. సమాజంలో మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలను తిరిగి అందరికీ గుర్తు చేయనీకే, ముఖ్యంగా మన భారతదేశంలో నాకు తెలిసి 80% ప్రజలు అసంఘటిత కార్మికులే. కాబట్టి అసంఘటిత కార్మికుల యొక్క సమస్యలు, అవసరాలు, సవాళ్లను తెలుసుకొని సక్రమ మార్గాన్ని ఇస్తూ వాళ్ళను చైతన్యపరిచి వాళ్లకు బ్రతుకు తెరువు కోసం కావలసిన పరిస్థితులను ఇచ్చే విధంగా వనరులను, అవకాశాలను ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని స్థాపించి నేను ముందుకు వస్తున్నానండి. ప్రస్తుత విద్యా విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత విద్యా విధానం ఇది విద్యా విధానమే కాదండి. ఎందుకంటున్నానంటే ఎటు చూసినా, ఏ విద్యాలయాల్లో చూసినా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందులో ఆత్మీయత లోపాలు ఉన్నాయి. మానసిక వికాసానికి సంబంధించిన విద్య లేనప్పుడు దాన్ని విద్యగా మనం భావించనీకి లేదండి. కావున ప్రస్తుత విద్యా విధానము అది విద్యే కాదని నేను చెప్తున్నాను. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కులరహిత నిర్మూలన జరగగలదా? ఇది నిజంగా చాలా విలువైన ప్రశ్న అండి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఇది కుళ్ళి కంపకొడుతున్న రాజకీయ వ్యవస్థ. కావున కులాల రిజర్వేషన్ ఎప్పుడైతే తీసివేయడం జరుగునో, కులాల రిజర్వేషన్స్ తీసేయకుండా కులరహిత సమాజ నిర్మాణం జరగాలి అని అనుకోవటమే లోపభూయిష్టమైనది. కావున ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కులరహిత సమాజ నిర్మాణం జరగదని మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు, అది నిజమేనా? ఇది నిజమే అండి. గత 5 సంవత్సరాలకు పూర్వం నుంచే ప్రతిపక్ష రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు, మీడియా అధిపతుల వ్యక్తిగత విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యక్తిగత విషయాలు, అధికారుల వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొన్న పోలీసుల ఇంటరాగేషన్లోనే ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లుగా సమాచారం ఉందండి. కావున ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది నిజంగా క్షమించరాని నేరంగానే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ భావిస్తున్నది. నిత్యావసర వస్తువుల కల్తీపైన నిర్మూలన జరగగలదానిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే అండి. ఎప్పుడైతే అధికారులు, పాలకుల లంచాలు, అవినీతి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు అది సాధ్యమే. ఈ అవినీతి, నిర్లక్ష్యము, లంచాలు ఆగనన్ని దినాలు కల్తీ అనేది ఆగదండి. కావున ఈ కల్తీ నిజంగా ఒక మాఫియాగా మారింది. దీన్ని నిర్మూలించవలసిన అవసరము, ఆవశ్యకత ప్రస్తుతము ఎంతగానో ఉంది. ఈ విషయంలో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తుందని మీ ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. మాఫియా పైన, తీవ్రవాదం పైన ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీగా మీరేం చెప్పదలుచుకున్నారు? మాఫియా, తీవ్రవాదం ఈ రెండు సమాజానికి చెదపురుగులు లాంటివండి. తీవ్రవాదము, మాఫియా ఈ రెండు సమాజాన్ని ధ్వంసం చేస్తేవే కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగకరంగా ఉండవు. ఈ రెండు ఏంటివి?
మాఫియా అయినా తీవ్రవాదమైనా సమాజం నుంచి పోవాలి అంటే తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు, అధికారులు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రజలను అందరినీ ఒక కుటుంబంగా ఎప్పుడైతే భావిస్తారో, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో అప్పుడే తీవ్రవాదమైన మాఫియా అయినా సమాజం నుంచి దూరం కాగలదు. కొత్తగా ఎన్నో రాజకీయ పార్టీలు వస్తున్నాయి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే ఇంతకుముందు ఉన్న రాజకీయ పార్టీలలో లోపాలు, తప్పులు, నేర ప్రవృత్తి ఉంది కాబట్టి సమాజానికి అవి ఉపయోగకరంగా లేవని ఎప్పుడైతే ఇతరులకు అనిపిస్తుందో, ఎప్పుడైతే ఇతరులకు ఈ రాజకీయ పార్టీల వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది. కావున ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళను వాళ్ళు సంస్కరించుకొని, ప్రక్షాళన చేసుకొని, శిక్షణకు గురి చేసుకుని ప్రజలను ప్రేమించినప్పుడే కొత్త రాజకీయ పార్టీలు ఆవిర్భవించవండి. కావున ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తప్పనిసరిగా వాళ్ళను వాళ్ళు సంస్కరించుకొని ప్రక్షాళన చేసుకునే అవసరము, ఆవశ్యకత ఎంతో ఉందని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ చెప్తూ. ఓకే, అంటే మీరు ఏదైతే ప్రజలలో ఒక మనిషి జీవించాలంటే కూడు, గుడ్డ, నీడ అనేది ఇవేవైతే ఉన్నాయో వాటితో పాటు ఉన్నతమైనటువంటి చదువు అవన్నీ కావాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. వైద్యము, ఇప్పుడు మీరు ఉచిత వైద్యం అందించాలి, ఉచిత విద్య కావాలి అనేటువంటి అంశాలతో వస్తున్నట్టు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా అలాంటి వాటిని ప్రవేశపెట్టలేదని మీరు విశ్వసిస్తున్నారా? లేదంటే ఇంకా వేరే అటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య కానీ లేకుంటే ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకొని మీరు అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేశారా? సరే అండి, నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యము ఉన్నప్పుడు మరి ప్రైవేట్ విద్య, ప్రైవేటు వైద్యము, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యము, మరి అవి ఎందుకున్నట్లు? అందరికీ ఒకే విధమైన ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందిస్తున్నప్పుడు వీటి సంగతి ఏంటి? మరి ఇవి ఎందుకున్నట్లు? వీటిని డిస్మిస్ చేయాలి కదా, ఎందుకు వీటిని తొలగించటం లేదు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఆల్రెడీ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అది జరుగుతూ ఉంది. కొత్తగా మీరు చెప్పినటువంటి అసంఘటిత కార్మికులు ఏదైతే 80% ఉన్నాయంటున్నారో, అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి కూడా కొత్త చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. ఓకే, కొత్త చట్టాలను తీసుకొచ్చి వాటిని కూడా ఏదైతే కార్మికులకు ఉన్నటువంటి వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ ఇప్పుడు మీరన్న విధంగా ఉచితంగా వైద్యము, విద్య అంటే ఉన్నటువంటి వాటినే లేకుండా చేస్తూ ఉన్నారు. వాటి గురించి అసలు ఇప్పుడు ప్రస్తావన ఏంటి, అసలు ఎట్లా ప్రశ్నించడానికి అని ఏం జరుగుతూ ఉంది? అయితే ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇష్టం లేదు అనుకుందాం, ఆ పార్టీలను అధికారంలోకి రాకుండా చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్న వాటినే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అంటున్నారో, ప్రైవేటీకరణ ఇష్టం లేకపోతే అదే ప్రజలు ఆ పార్టీలను తొలగిస్తాయి. ఇప్పుడు ప్రజలకు ఒక మంచి అస్త్రం ఉంది, ఓటు అనే అస్త్రం. ఈ నెల రోజుల్లో ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించి వాళ్లకు నచ్చిన రాజకీయ నాయకులను ఎన్నుకోమని చెప్పండి. మీ మీడియా తరపున నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక మంచి సమయం. ఈ సమయాన్ని ప్రజలు ఎందుకొరకు సద్వినియోగం చేసుకోకూడదు? సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏ రాజకీయ పార్టీ అయితే విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్తారో ఆ రాజకీయ పార్టీని అధికారం ఇవ్వమని చెప్పండి. ఓటు అనే హక్కు, ఓటు అనే ఆయుధంతో ఈ మూడిటిని ఎవరైతే ఇస్తామని చెప్తున్నారో వాళ్ళనే గద్దెను ఎక్కించమని చెప్పండి. అలాంటి వాళ్ళకి అధికారాన్ని ఇవ్వమని చెప్పండి, రాజ్యాధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. కానీ ఇప్పుడు అట్లా చూస్తే ప్రజల దగ్గర నుంచి ఇప్పుడు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మాకు మెజార్టీతో 420 సీట్ల వరకు మేము మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళకే పట్టం కడతారు అంటారా? మీరు ఎలా అంటున్నారు? ప్రజలు ఎలా డిసైడ్ అవుతారు, ప్రజలు ఏం చేస్తారు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఈ సమాజంలో ఎందరో ఉన్నారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి అని మనం చెప్పడం సాధ్యపడదు. వాళ్ళకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఓడగొట్టమని చెప్పండి, వాళ్ళకు ఒకవేళ నచ్చింది అందలం ఎక్కించమని చెప్పండి. అయితే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏమి చెప్పదలుచుకున్నానంటే, తన సంతానాన్ని సరిగ్గా పెంచలేని
తల్లిదండ్రులను తప్పు చేసినట్లుగాను నేరం చేసినట్లుగాను భావిస్తే ప్రజలను కూడా సరిగ్గా చూడలేని రాజకీయ పార్టీలను కూడా తప్పు చేసినట్లుగాను నేరం చేసినట్లుగానే భావించాలి. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికి పోయినా కానీ, మీరు అమెరికా పోయినా, చైనా పోయినా, యూరప్ కంట్రీస్ పోయినా, ఆసియా కంట్రీ వెళ్ళినా, ఆఫ్రికన్ కంట్రీస్ పోయినా, ఏ కంట్రీకి పోయినా 2 రకాల మానసిక స్థితి కల మనుషులే ఉంటారు. ఒకటి నెగటివ్, ఇంకోటి పాజిటివ్. పాజిటివ్ అంటే మంచి, నెగటివ్ అంటే చెడు. చెడు ఏంటివి, మంచి ఏంటివి అనేది మనకు తెలియాలి. చెడు అంటే నెగటివ్ ఫీలింగ్స్, కోపము, వాంఛలు, వ్యసనాలు, అహంకారము, అసూయ, కోరిక, ఇవి మనల్ని చెడు దారిలోకి తీసుకెళ్తాయి. ఇక పాజిటివ్ అంటే మిత్రులు లాంటివి, మంచి ఏంటివి అవి, ధైర్యము, అంకితభావం, జ్ఞానం, న్యాయం, ప్రేమ, ధర్మం, కరుణ, ఇవి మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి మీరు ఏ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఈ 2 రకాల మానసిక స్థితి కలవాళ్ళు మాత్రమే ఉంటారు. మీరు ప్రెసిడెంట్ని తీసుకున్నా, సామాన్య మనిషిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, మీరు చెప్పినటువంటి ఏదైతే 6 గుణాలు ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి యువత, ప్రస్తుతం ఉన్నటువంటి యువత అలాంటి సన్మార్గంలో ఇప్పుడు నడుస్తున్నారంటారా? ఎందుకంటే గ్రామాల వరకు కూడా, గ్రామాల స్థాయిలో కూడా మనకి చాక్లెట్ల విధంగా ఇప్పుడు గంజాయి కానీ మిగతాటువంటి కొన్ని చెడు వ్యసనాలకి బానిసలు అవుతా ఉన్నారు. మీరు అన్నారు మంచి చెడు 2 ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యువత చెడు మార్గంలోనే ప్రయాణిస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు చూస్తా ఉన్నాం మనం. చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు అంటే అది రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లే కదా. అదే అందుకే అంటున్నాం. అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క గుణాలు, లక్షణాలు, స్వభావాల ప్రభావాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావున మంచి వాళ్ళను ఎప్పుడైతే ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎన్నుకుంటారో, ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ స్వభావాలే మళ్ళీ జీవం పోసుకుంటాయి. అయితే ఈ ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఈ తరహా మానసిక స్థితి గల వాళ్ళు కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్న యువత చెడు దారిలో పోతున్నట్లుగా మనం భావించాలి. కాబట్టి ఓటు అనే ఆయుధంతో ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే సమాజం కూడాను ఆరోగ్యవంతంగాను, స్థిరంగాను, దృఢంగాను తయారు కాగలదు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇక్కడ మళ్ళీ జీవం పోసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, ప్రజలను పిల్లలుగా భావించాలి. అంటే కోరికలు, ప్రజలు ఏది అడిగితే ఏది కావాలంటే అది ఇయ్యటము రాజకీయ నాయకుల పని కాదు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రేమపూర్వకంగా ప్రజలకు ఏదైతే ఇవ్వాలో అదే ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యసనాలను ఇస్తున్నారు, అహంకారాన్ని ఇస్తున్నారు, కోపాన్ని ఇస్తున్నారు ప్రజలకు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ లోపల అవే ఉన్నాయి. ఎవరి లోపల రాజకీయ నాయకులలో అవే ఉన్నాయి కాబట్టి అవే ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి పాజిటివ్ ఫీలింగ్తో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రజలు ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడే ప్రజలకు ఈ పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్నుకోవడం అంటే గత ఎలక్షన్లో మీరు ఇప్పుడు మీ పార్టీ తరఫున పోటీ చేశారంటున్నారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరించారు ఏంటి? మీరు కూడా అంటే ప్రజల్ని బానిసలు చేసేటువంటి వ్యసనాలకు సంబంధించినటువంటి డబ్బు కానీ, మద్యం కానీ అలాంటివి వాటికి మీరు మీ సందేశం ఏంటి అసలు? ఎలా జరిగింది? నేను గడిచిన ఈ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో నేను నిలబడ్డాను. ఎక్కడ పోయినా కానీ మరి ఎందుకో ప్రజలకు ఎందుకు అది అలవాటైందో తెలియదు, ఎక్కడ పోయినా కానీ డబ్బు అడిగారు. కానీ నేను ఎవరికి పైసలు ఇవ్వలేదు. నేను నా పార్టీని ప్రచారం చేశాను. అయినా ప్రజలు విశ్వాసంతో నాకు ఓట్లు వేశారు. నిజంగా నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేదు, ఏ బూత్ లెవెల్లో ఎక్కడ ఎవరిని కూర్చోపెట్టలేదు. అయినా నాకు గజ్వేల్ నుంచి 1100 ఓట్లు వేశారు. ఓకే, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే మద్యం ఏర్లై పారుతుంది, డబ్బులు అనేది విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నారని చెప్పేసి కోట్లలో జరుగుతున్నటువంటి వ్యాపారంగా చూస్తూ ఉన్నారు. అవును, ఇప్పుడు ఓ ఎలక్షన్లు అంటేనే వ్యాపారంగా మారిపోయింది, రాజకీయం అంటేనే వ్యాపారంగా చూస్తున్నటువంటి రోజులు ఇవి ప్రస్తుతానికి. మీరు ఇప్పుడు పార్టీ స్థాపించిన తర్వాత మీ యొక్క రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళ డబ్బు ఏదైతే
దాచుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీ పార్టీలోకి వచ్చేటువంటి రాజకీయ నాయకులుగా మీరు తీసుకున్నటువంటి వ్యక్తులు అలాంటి వారు కాదని ప్రజలు ఎలా నమ్ముతారంటారు? ఓకే, నేను ఏ రాజకీయ నాయకులను సెలెక్ట్ చేయాలన్నా ముందే నేను వ్యసనాలకు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మారొచ్చు కదా అని మీరు అంటారు. అయితే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నాను. వాళ్ళు ఎవరైతే ఏదైతే రాసిస్తారో దాని ప్రకారమే నేను అది యాక్సెప్ట్ చేస్తాను. అందులో ఏమని రాస్తారో నేను తాగుడుకు దూరంగా ఉంటాను, నేను మహిళలను గౌరవిస్తాను, నా దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ ఉంది అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ప్రజలను నేను గౌరవిస్తాను, ప్రజలు నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను అని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేను నమ్మవలసి వస్తుంది. మీరు నమ్ముతారు. అదేవిధంగా ప్రజలు ఇప్పుడు రాజకీయాలకు వచ్చే ముందు వాళ్ళు కూడా ఏంటంటే డబ్బు మీరు పార్టీ ఫండ్గా ఇస్తానే మేము తీసుకుంటామంటే, అంటే గత ఎన్నికల్లో జరిగినప్పుడు ప్రతి ఒక్క పార్టీ మేము ఫండ్ ఇచ్చాము చేశాము అని చెప్పేసి చాలా మాటలు మనం విన్నాం ప్రజల్లో నుంచి. ఇప్పుడు అట్లా ఒకవేళ కనుక మీ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఫండ్ ఇస్తే వాళ్ళు కరప్షన్ చేయరన్నటువంటి గ్యారంటీ మనం అడిగినా కూడా క్వశ్చన్ చేస్తే మీకు పార్టీ ఫండ్ ఇచ్చాము మేము కరప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విధంగా ఉంటారు కదా. ఓకే, ముందే చెప్తున్నాము, మీరు పార్టీ ఫండ్ ఇస్తున్నప్పుడు ఇచ్చారు, మిమ్మల్ని మీరు ప్రజలను మోసం చేయడానికి కాదు, ప్రజలను వ్యాపార వస్తువులుగా భావించడానికి కాదు, మీరు ఈ పార్టీ జీవం పోసుకోనికే ఇస్తున్నారు. అంతేకాని మీరు ప్రజలను మోసం చేస్తాము, ప్రజల సంపదను శ్రమను దోచుకుంటాము అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉండదండి. క్లియర్గా మేము చెప్తున్నాము. ప్రజలను వాళ్ళ సంతానంగానే భావించాలి, ఎలాంటి మోసం చేయనిక లేదు, ప్రజల శ్రమను సంపదను దోచుకోనిక లేదు అని క్లియర్గా చెప్పిన తర్వాతనే మేము ఫండింగ్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ప్రజల గురించి అంతలా చెప్తా ఉన్నారు కదా, అంటే మీరు ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను చూడడం కానీ అవన్నీ చేశారు. అప్పటికి ఇప్పటికీ కూడా ప్రజలు అదే విధంగా ఏమైనా మార్పులో ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్? అంటే ఓట్లు వచ్చినప్పుడు అప్పుడు నిజాయితీగా ఓట్లు వేసేటువంటి వ్యక్తులు ఉండేది, కానీ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు డబ్బు అడుగుతున్నారని మీరే అన్నారు. అవును, మీరు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారా అని. అవును, అంటే ఇప్పుడు ఎందుకు డబ్బు పైన ఆశిస్తున్నారు ప్రజలు? సరే, మీరు అడిగిన ప్రశ్న వాల్యుబులే. ప్రజలు ఎందుకు అడుగుతున్నారు అంటే అది అలవాటు చేసింది ఎవరు? రాజకీయ నాయకులే కదా. ప్రజలను ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. ఒక రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళకు ఆశ చూపిస్తారో ప్రజలు దానికి అట్రాక్టివ్ అవుతారు. అయితే ఇలాంటివన్నీ పోగొట్టడానికే ఈరోజు నేను కావచ్చు, రేపు మీరు కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరైతే స్టార్ట్ చేయాలి. ఒక సక్రమ మార్గాన్ని అందించడానికే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అందులో నేను ఎందుకు కాకూడదనే ఒక సదుద్దేశంతో నేను ప్రజల దగ్గరికి వస్తున్నానండి. ఓకే, అంటే ఇప్పటి వరకు గత ఎలక్షన్లో మీరు ఒకరే పోటీ చేశారా? మీ పార్టీ ఎక్కడి వరకు క్యాడర్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది? ఎట్లా ఏంటి పరిస్థితి? ప్రస్తుతము నేను గడిచిన లాస్ట్ ఎలక్షన్లలో చాలామందిని రిజెక్ట్ చేశాను. ఏ కారణంగా? ఎందుకు రిజెక్ట్ చేశానంటే ఏదో ఒక సందర్భంలో మేము మందు తాగుతాము, తాగము అనే వాళ్ళ దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ లేదు, తాగుతాము అనే వాళ్ళ దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ ఉంది. ఓకే, ఇంకా ఒకటి కొందరికి హ్యూమనైజర్స్ కూడా ఉన్నారు, ఇల్లీగల్ కాంటాక్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయాలే. ఇలాంటివన్నీ వడబోసేసరికి లాస్ట్కు నేను ఎక్కడనే మిగిలాను. కాబట్టి నేను ఒక్కనే నిలబడ్డాను. అలాంటి వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తప్పనిసరిగా దొరుకుతారు. అయితే ఓపిక, సహనం తప్పనిసరి. ఈ రాజకీయాలలో ఎక్కడైతే శ్రద్ధ, ఆసక్తి, వినయము, విధేయత, వివేకం, విచక్షణ, సంయమనం, విశ్వాసం, సత్యం, దయ, క్షమ, త్యాగం, దానం, సమయం, సందర్భం ఉంటే తప్పనిసరిగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ప్రజల పార్టీగా చిరస్మరణీయంగా సమాజంలో ఉండిపోగలదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఈ మార్గంలో నడవాలి అని అంటే యువతలో కావాల్సింది మెయిన్గా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ అమలు అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ యువత అనేది చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి అని అంటే ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? అసలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా? ప్రస్తుత ప్రభుత్వాలు యువతకే కానీ ప్రజలకే కానీ
ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేస్తున్నాయి. దాని కారణంగా ప్రజలు అశాంతితో ఉన్నారు. ప్రజలు కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, జీవన విధానాలు ఉన్నాయి. అయినా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా భావించి ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా అభివృద్ధి పదంలో తీసుకుపోనికే ఉపయోగపడతాయో అలాంటి వాటినే ప్రజలకు అందించాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున ఈ ఒక్క ప్రభుత్వానికే కాదు రాజకీయ పార్టీలకు అన్నిటికీ నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఉచిత విద్య, వైద్యము కొన్ని అంశాలు చెప్పారు కదా. అవును. ఇందులో యువత కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదంటే ఇప్పుడు మళ్ళీ కార్మిక రంగం కానీ, అదేవిధంగా రైతులు కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు మీరు ఒంటరిగా వచ్చారు. ఇప్పుడు విద్యార్థుల పరంగా కానీ, ఇంకేమన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం కానీ, రైతుల పరంగా కానీ, కార్మికుల పరంగా కానీ, ఇట్లా మీరు మీ పార్టీలో ఉన్నటువంటి అంశాలని ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్న అంశాలు ఏంటి? అసలు ప్రజల మధ్యకు తీసుకెళ్లే అంశాలు ఒక 18 పాయింట్లు ఉన్నాయండి. ఈరోజు కాకపోయినా రేపైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, రేపైనా తెలుసుకోగలరు వాళ్ళకి ఏం కావాలో. అవి మాత్రమే ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఇస్తుంది. ముఖ్యంగా నవ సమాజ నిర్మాణం కోసమే ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ప్రజలకు కావలసినవి ఉచిత పథకాలు కాదు, ప్రజలకు కావలసినవి ఉపాధి అవకాశాలు, వనరులు కావాలి. ప్రజలను ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేసే పథకాలు అసలు వద్దు. వాటి వల్ల మన అస్తిత్వం నాశనమైపోతుంది. ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతంగా, వివేకం, విచక్షణతో ఉంటారో అప్పుడే ఆ సమాజం దృఢంగా, స్థిరంగా తయారు కాగలదు. దానికి కావాల్సిన, ఆ పరిస్థితుల్లో కావాల్సిన విధి విధానాలు ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రేమ దొరికితే, ప్రేమ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, విశ్వాసం, సత్యం, ఈ రెండు ప్రజలకు దొరికితే తప్పనిసరిగా శాంతి వైపు సమాజము పోగలదు, ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవించగలరు. కావున నాకు ఏ రాజకీయ పార్టీ నచ్చలేదు, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రాజకీయ పార్టీ అభివృద్ధి చెందేందుకు, ప్రజలు సుఖంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉండేందుకు కావలసిన పరిస్థితులను ఇచ్చేందుకు, నేను బలిదానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలు ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తిస్తారు. సమాజం స్థిరంగా ఉండాలంటే కావలసింది ద్వేషము, పగ, ప్రతీకారాలు కాదు, ప్రేమ, న్యాయము, జ్ఞానము. ఈ మూడు ప్రజలకు దొరికితే తప్పనిసరిగా ఆ సమాజం ధర్మబద్ధంగా కరుణ వైపు ప్రయాణించగలదు. ఒకవేళ లేకపోతే ప్రజలకు వాంఛలు, వ్యసనాలు, అసూయ, అహంకారము, కోపము లాంటివి రాజకీయ నాయకులు ఇస్తే ఆ సమాజము తొందరగా ధ్వంసమైపోతుంది, అంతర్యుద్ధాలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి దాన్ని దూరం చేసేందుకే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తన వంతు ప్రయత్నం చేస్తుంది. ప్రజలు విశ్వసిస్తారా, విశ్వసించరా అనేది కూడాను ఆలోచించదు. ఇది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. మనము ఏమైతే ఇస్తామో, బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఏమైతే ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. ప్రకృతికి మనము ప్రేమనిస్తే ఆ ప్రేమనే మనకు రిటర్న్ వస్తుంది. మనము ద్వేషాన్ని ఇస్తే ద్వేషం రిటర్న్ వస్తుంది. కావున మనము ఇచ్చే ముందు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో, ఏమైతే పనులు చేస్తున్నామో అందులో లోపాలు, తప్పులు లేకుండా చూసుకోవాలి. అంతగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ఆలోచించి నిర్మాణం చేయడం జరిగింది. కావున మీరైనా, ప్రజలైనా, ఎవరైనా సరే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని విశ్వసిస్తే తప్పనిసరిగా వాళ్ళ సమస్యలు, అవసరాలు, సవాళ్లు తీరటమే కాక వాళ్ళ బాధలు, కష్టాలు కూడా తీరుతాయని నేను నిర్మోహమాటంగా, నిర్భయంగా తల ఎత్తుకొని చెప్పగలను. మీరు అన్నారు కదా వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అవసరాలు అంటున్నారు కదా. మీరు పార్టీ స్థాపించక ముందు కానీ, పార్టీ స్థాపించినా కానీ ప్రజల యొక్క సమస్యలు ఎంతవరకు తెలుసుకోగలిగారు? వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి మీ దృష్టికి వచ్చాయి అసలు? ఓకే, నా దగ్గరికి ముఖ్యంగా
నేను లక్షల మందిని చూశాను. వాళ్ళకు కావలసింది ఏంటంటే, సార్ ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడాను లంచాలు తీసుకోకుండా ఉద్యోగం చేయటం లేదు. మేము ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరికి వెళ్ళినా గానీ మమ్మల్ని గౌరవించే వాళ్ళు లేరు. మమ్మల్ని మేము వెళ్తే చీడ పురుగును చూస్తున్నట్లుగా చూస్తున్నారు. మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా, ఇలాంటి ఉద్యోగస్తులను దగ్గరికి మేము ఎందుకు వచ్చామా అనే నిరాశకు గురవుతున్నాము. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, ప్రజాప్రతినిధులు కూడాను నిర్లక్ష్యంగా, అవినీతిమయంగా, లంచాలు తీసుకోకుండా ఏ పని చేయట్లేదు. కావున మాకు లంచాలు తీసుకొని నీతివంతమైన, న్యాయబద్ధమైన, ప్రేమపూర్వకమైన సంస్థలు కావాలి సార్ అని చాలా మంది చెప్పారు నాకు. అలాంటి సమాజ నిర్మాణం కోసమే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. నాకు మాత్రము ఎలాంటి అదురు లేదు, బెదురు లేదు, భయము లేదు. పోతే నా ప్రాణాలు పోతుండొచ్చు, కానీ ఒకవేళ నేను మిగిలితే మాత్రం తప్పనిసరిగా విద్య, వైద్యం, న్యాయాలను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను. ప్రైవేట్, కార్పొరేట్ ఇలాంటి అన్ని సంస్థలను రద్దు చేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు అనే ఒక ధోరణిని మళ్ళీ ప్రజలకు పరిచయం చేస్తాను. సమాజంలో మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలతో కూడిన పరిస్థితులను తప్పనిసరిగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున ఇస్తానని నిర్భయంగా, నిస్సంకోచంగా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. సార్, అంటే ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి మీరు ఒక అడిషనల్ డీసీపీగా చేశారు. అసలు పోలీసు రంగం అన్నా కానీ అసలు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళే లక్షల్లో సంపాదిస్తున్నారు, కోట్లలో సంపాదించిన వాళ్ళు. అట్లాంటిది మీరు అడిషనల్ డీసీపీగా చేసి డబ్బులు సంపాదించలేరా? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు లంచాలు తీసుకోలేదంటారా? నేను లంచాలు తీసుకున్నానా, తీసుకోలేదా? ప్రజలకు న్యాయం చేశానా, చేయలేదా? ప్రజలు నన్ను చూసి భయపడ్డారా, లేకపోతే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఇంప్లిమెంటేషన్ చేశానా? నాకు తెలిసినంత వరకు నేను లంచాలు తీసుకోలేదు. కాకపోతే అంటే ప్రభుత్వ చిన్న చిన్న సంస్థలు చేసే వాళ్ళే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. లక్షల్లో కాదు, కొన్ని మన చిన్న చిన్న ఎంఆర్ఓలు కానీ, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది. అట్లాంటిది మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మీరు తీసుకోలేదంటే ఎలా నమ్మాలి? ఓకే, నేను తీసుకున్నాను అని మీరు అంటున్నారు. అలాంటప్పుడు నేను ఆ ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చే అవసరం నాకేముంది? నేను అందులోనే లక్షలు, కోట్లు సంపాదించేటోని కదా. నాకు ప్రభుత్వ ఉద్యోగమే ఒక బ్రతుకు తెరువు. దాంతో నాకు ఎలాంటి ఉపయోగం లేదు, నాకు తృప్తి లేదు. అంటే ఇక సంపాదించుకునేది చాలు అనుకున్నారు? నాకు నా జీతమే నాకు సరిపోయేది. ఇక నాకు ప్రజల ఇచ్చే లంచాలు, అవినీతితో దాంట్లో నాకు అసలు తృప్తి అనేదే ఉండదు. నా జీవితం, నా ఉద్యోగం మీదనే నాకు విరక్తి వచ్చినప్పుడు నేను లంచాలను ఎలా తీసుకోగలను? అంటే ఉద్యోగం ఎవరి కోసం చేశారు? అంటే కొంతమంది ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మళ్ళీ తండ్రి కోసం, తల్లి కోసం ఒక ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఉద్యోగం మీకోసం మీరు ఉద్యోగం చేయలేదా? ఎస్, ఉద్యోగము నా బ్రతుకు తెరువు కోసం చేశాను. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను గత 30 సంవత్సరాలు బ్రతుకు తెరువులో ఉన్నాను. నా బ్రతుకు తెరువును కొనసాగించేందుకు ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఆ తరువాత ఈ ఉద్యోగము, ఈ బ్రతుకు తెరువు చాలు. ఇప్పటి వరకు ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారు మీరు? నేను చాలా మంది, లక్షల మందిని చూశాను. వాళ్ళకు ఎదురవుతున్న సమస్యలు, అవసరాలు, సవాళ్ళు, కష్టాలు, నష్టాలను చూసి చెల్లించిపోయి, అంటే ఒక ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్య ఉంది అంటే బయట చెప్తే వాళ్ళు వినరు. కానీ మీరు ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి మీరు చెప్తే పనులు కావా? లేదు, కాదు. అది ఏ సంస్థ అయినా కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. మనము పూర్తిగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేయడం సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఫ్రేమ్ అయి ఉంటాయి. కాబట్టి వాటికి అనుకూలంగానే ఉద్యోగం చేయవలసి వస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రజలు స్వేచ్ఛగా, వాళ్ళ హక్కులను, సవాళ్లను పరిష్కరించుకోవాలంటే తప్పనిసరిగా వాటి నుంచి మనం బయటికి రావాల్సి వస్తుంది. అంటే మీరు విఆర్ఎస్ తీసుకునే క్రమంలోనే అంటే మీ రాజకీయ పార్టీ అనే దానికి బీజం ఎక్కడ పడింది? రాజకీయ పార్టీకి బీజము పడనీకే ముఖ్య కారణం నన్ను నేను మార్చుకోనికే నాకు 20 సంవత్సరాలు టైం పట్టింది. ఓకే,
ఈ రాజకీయ పార్టీ అనే ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక పేరును సెలెక్ట్ చేసుకోనికి నాకు 2 సంవత్సరాలు టైం పట్టింది. ఇది ఆషామాషికి వచ్చిన పేరు కాదు. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ, ప్రజా సంరక్షణ పార్టీ. ప్రజలకేమి కావాలి? కూడు, గూడు, గుడ్డ, ఈ 3 ఉంటే సరిపోదు. ప్రజలు అప్డేట్ అయిన జీవులు. ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని జీవుల కన్నా భిన్నమైన జీవులు మనుషులు. ఈ మనుషుల లోపల అన్ని జీవుల యొక్క గుణాలు, లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. ఈ ఒక్క మనిషియే మిగతా అన్ని జీవుల మాదిరి జీవించే అవకాశం ఉంది. కావున మనిషిగా పుట్టినప్పుడు మనిషి ధర్మం ఏంటి, మనిషి చేయవలసిన పనులు ఏంటివి? అంటే ఒక్కటి సార్, ఈ మాటలన్నీ అందరు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ప్రజల కోసం రక్షణ సంరక్షించాలి, వాళ్ళకి ఒక పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అంటే పీపుల్కి ప్రొటెక్షన్గా, ప్రజలకి ఒక ప్రొటెక్షన్గా ఉండాలని మీరు వచ్చారంటున్నారు. కరెక్ట్. అంటే పీపుల్కి ప్రొటెక్షన్గా ఉండాలంటే మీరు చేసినటువంటి ఉద్యోగం అడిషనల్ డీసీపీగా చేశారు కాబట్టి మీరు అప్పుడు వాళ్ళని ప్రజల్ని సంరక్షించడం కోసం నేను ఉద్యోగం చేశాను, నాకు అతిక్రమించకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటికి రాకుండా నేను ఉన్నాను, అవన్నిటిని నా విఆర్ఎస్ తీసుకుంటే వాటన్నిటికి బయటికి వస్తానని చెప్పేసి వచ్చానంటున్నారు. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, సినీ రంగం నుంచి వచ్చారు, రాజకీయంగా కాదు ఉన్నతమైనటువంటి లక్ష్యాలు వచ్చారు. మీరు మాట్లాడే మాటలల్లా ఒక్కటన్నా నిజంగా అనిపిస్తుందంటే మీకంటే గొప్పలు చాలా మంది వచ్చారు కదా, మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు వాళ్ళు అసలు? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిత్రసీమకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, డబ్బు ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎట్లా వచ్చారు అని అంటే ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. మీరు ఖాళీ ప్రభుత్వ ఉద్యోగం ఒక ఉద్యోగం చేస్తే మీరు ఒక స్థాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు చేసి ఉంటే ఒక 2-3 జిల్లాలు చేసి ఉండొచ్చు, ఒక 4-5 జిల్లాలు చేసి ఉండొచ్చు. అప్పుడు మీకు ఆ సంబంధాలు అనేది సత్సంబంధాలు అక్కడికే ఉంటాయి. అంతేగాని అట్లా కాకుండా అంతకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ దేశం మొత్తం తెలిసినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేండి, మీరేం చేస్తారు? అసలు మీరేం చేయగలుగుతారు? మీరు చేయడానికి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు వాళ్ళు? నేను అన్నట్టు ఏంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఒక సంబంధించినటువంటి ఒక ఉద్యోగం చేస్తే ఒక 4-5 జిల్లాలకు తెలిసి ఉండొచ్చు మీరు ప్రజలకి. అంతేగాని మీ ముఖం ఏంటిది, మీ ఒక ఐడెంటిటీ అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఓకే, మీరు మంచిని అడుగుతున్నారు, రకరకాల వాళ్ళు వచ్చారంటున్నారు, చాలా సంతోషించదగ్గ విషయమే. అయితే మీరు ఎందన్నో చూసి ఉండొచ్చు, నాలాంటి వాళ్ళను మీరు ఇప్పుడే చూస్తున్నారు, వాళ్ళను మీరు చూశారు కదా. ఈసారి నన్ను చూడండి, నా మానసిక స్థితి ఏంటో మీకు అర్థమైపోతుంది. నేను చేసే పనులలో, తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలు తప్పులు లేకుండా నేను చూసుకుంటున్నాను. ప్రజలకు ఏమైతే కావాలో వాటి గురించి మాత్రమే నేను అహర్నిశలు పాటుపడుతున్నాను. వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి వ్యసనాలు ఇస్తాను, డబ్బులు పంచుతాను అని నేను ఎవరికి చెప్పట్లేదు. ప్రజలకు కావలసింది ఏంటి? అవకాశాలు, వనరులు, ఈ 2 ఇస్తానని చెప్తున్నాను. ప్రజలను చైతన్యపరుస్తానంటున్నాను. ప్రజలకు విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని అందుబాటులో ఉంచుతానంటున్నాను. మిగతా రాజకీయ పార్టీలు ఇస్తాను అని చెప్తున్నాయా? ఒక్కటి సార్, ఇస్తానని చెప్తున్నాయంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలేం గొర్రెలు కాదు కదా. ఎందుకనంటే ప్రజలకి గొర్రెలు బర్రెలు ఇస్తున్నాను అన్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి పక్కన పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు గద్దెనెక్కిచ్చిర్రు? కాంగ్రెస్ ని ఇప్పుడు పెట్టడానికి, దాని బీఆర్ఎస్ ని గద్దె దించడానికి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తారు. అవసరం ఉంటే నా తప్పైంది అని చెప్పేసి అంటే నాకు సమయం సరిపోలేదంటే మళ్ళోసారి అవకాశం ఇచ్చారు. కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యొక్క ఏదైతే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో, ఈ అంశాలు కనుక ఇవి ప్రజలు కరెక్టే అని నమ్మినప్పుడు మీకు కూడా తప్పకుండా అవకాశం ఇస్తారు కదా. ఎందుకు అని అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాము అని అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి కాకపోయినా ఒకసారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా ఉన్నారు. మీరు చెప్పింది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అని ఏదైతే ఉందో, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచం తీసుకోలేదు అన్నారు. అప్పుడు మీరు పనిచేసినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి మీ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా తెలుసు, ఆ ప్రజలకు తెలుసు. మీరు అదే విధంగా ఇప్పుడు మిమ్మల్ని విశ్వసించినప్పుడు తప్పకుండా ప్రజలను మార్పు ఎందుకు తీసుకురారు? అదే నేను కూడా చెప్పేది అదే అండి. ప్రజలు ఒకవేళ విశ్వసిస్తే తప్పనిసరిగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి అధికారం వస్తుంది.
అప్పుడు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. అప్పుడు ప్రజలు ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాలను వైద్యాలయాలను టోటల్గా మూసేయడం జరుగుతుంది. ఈ 2 రంగాలు ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో ఉంటాయో ప్రజలకు ఇంకా ఏ ఉచితాలతో పని లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు, అవి సంక్షేమ పథకాలు కానే కావు. ఇవన్నీ ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాలు ఏంటంటే ప్రజలను సోంబేరులుగా మార్చే పథకాలు ఇవి. ప్రజలను ప్రలోభాలకు భ్రమలకు మాయకు గురి చేసే పథకాలు సంక్షేమ పథకాలు కానే కావు. ఒకటండి, ఇప్పుడు ఇవన్నీ కావు అంటున్నారు మీరు. అవును. ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు, చేస్తున్నారంట. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేటువంటి వర్షన్ ఇది. మీరు ప్రజలకి నేను ఇవి చేస్తాను అని ఇప్పుడు ప్రజలు కొన్ని చోట్ల బాండ్ అడిగేటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మీరు చేస్తాను, మమ్మల్ని నమ్ముతారు, విశ్వసిస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మీరు కనుక మీరు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా నిజమే, వాస్తవమే. కానీ వీటిని వాళ్ళు నమ్మాలి అని అంటే అందరికీ ఒక అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. కానీ మీరు ఇంకా వాళ్ళకి పూర్తి విశ్వాసం కలగాలంటే మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు కొంతమంది ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం పోరాటాలు చేస్తారా, లేదంటే వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కారం అయితే అని ప్రభుత్వాలతో మాట్లాడి చర్చిస్తారా, లేదంటే అవన్నీ కాదు మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్ల కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నారా అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? నా శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ప్రజలు ఏ విధంగా అయితే విశ్వసిస్తారో దానికి అనుగుణంగా నా ప్రయత్నం ఉంటుందండి. ఆ ప్రయత్నంలో లోపాలు తప్పులు లేకుండా చూసుకుంటాను. ప్రజలకు సత్యమే నేను అందిస్తాను, ప్రజలకు రక్షణ ఇస్తానని చెప్తాను, భవిష్యత్తు ఉంటుందని చెప్తాను, ప్రజలను గౌరవించే విధంగా పరిస్థితులను ఇస్తానని చెప్తాను. నేను ఇస్తానని చెప్తున్నప్పుడు నేను ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అదే నేను అడిగేది. నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ప్రజలకు అనుకూలంగా ఉండాలి. చెప్పడం కాదు, ఆచరణలో కూడా నేను వాళ్లకు తగిన విధంగా దాన్నే నేను ఆచరిస్తాను. ఎంపీ స్థానాలు పార్లమెంట్ ఎలక్షన్ లో కొత్తగా ఎవరైతే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా మీరు అవకాశం ఇస్తా అంటున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండే వాళ్ళకి, అదే చెడు వ్యసనాలకి దూరంగా ఉండే వాళ్ళకి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు తప్పనిసరిగా. ఇప్పుడు ఇంతవరకు దేశంలో ఏ పార్టీ చేయనటువంటి పని మీరు చేస్తా ఉన్నారు. ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు. అసలు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ దేనికోసం తీసుకుంటున్నారు మీరు అనంటే, ఇప్పుడు తాగకూడదు, చెడు వ్యసనాలు ఉండకూడదు అంటున్నారు. కానీ ఈ రోజుల్లో తాగనటువంటి వ్యక్తిని ఒక్కరిని చూపియండి, ఉన్నారా? అసలు తాగకుండా ఉన్నారా? మంచి ప్రశ్న వేశారండి. అలాంటి నవ సమాజ నిర్మాణం కోసమే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావం జరిగింది. కావున ఎవరైతే స్వేచ్ఛగా స్వతంత్రంగా అర్హతలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారో అలాంటి వాళ్ళకే ఈ పార్టీ ప్రాధాన్యత ఇస్తూ అలాంటి వాళ్ళను సమాజానికి పరిచయం చేస్తూ ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఇంతవరకు ఎవరైనా వచ్చారా? రాలేదండి. అంటే అసలు మీరు అన్నట్టుగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం ఏ పార్టీ చేయలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ప్రోత్సహించేటువంటిది మద్యాన్ని కానీ డబ్బును కానీ అనుసరిస్తూ ఉన్నాయి. అట్లాంటి క్రమంలో మీ పార్టీలోకి తాగనటువంటి వ్యక్తులు ఉన్నారు, వస్తారు అని చెప్పేసి మీరు ఆలోచనలో ఒక ప్రతిపాదన పెట్టారు. కానీ ఇప్పుడు గత వరకు మీరు ఇంతవరకు చూసినటువంటి క్రమంలో వాళ్ళు వచ్చారా అసలు మీ దగ్గరికి? ఉన్నారండి, సమాజంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుత రాజకీయ పార్టీల యొక్క పోకడను చూసి ఇంకా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని నమ్మలేదు అనే ఒక అనుమానం నాకు కలుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు తప్పనిసరిగా అలాంటి క్యాండిడేట్స్ దొరుకుతారు. అలాంటి క్యాండిడేట్స్ ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ సమాజానికి పరిచయం చేస్తారు. ఓకే, అందులో మీరు ఎలాంటి అనుమానం పడే అవసరం లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి మాట్లాడు. అసలు ఉచితాలు వద్దు, అసలు ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలని ప్రలోభాలకు గురి చేస్తూ అన్నిటి పేరు చెప్తా ఉంది అని అంటున్నారు. అంటే మీ పార్టీ యొక్క ఎజెండాలో సంక్షేమ పథకాల మాట లేదా, ఊసు లేదా? ఓకే, అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి. ఇంతకు సంక్షేమ పథకాలు అంటే ఏంటివి? ఉచిత పథకాల? ఉచిత పథకాలను సంక్షేమ పథకాలు అనేది లేదండి. ఉచిత పథకాలు ఏంటివంటే ప్రజలను సోంబేరులుగా చేయనికే, అశాంతికి, అనారోగ్యానికి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని సోంబేరులుగా తయారు చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారా? ఎస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు అధికారం కోసం, పెత్తనం కోసం, రాజ్యాధికారం కోసం వస్తూ ప్రజలను
సోంబేరులుగా చేస్తున్నారు, చైతన్యహీనులుగా చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న పథకాలు సంక్షేమ పథకాలు కాదండి, అవి ప్రజలను ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేసి ఓట్ల దండుకోనికే. అంటే ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు కూడా అంటే అన్ని స్థానాల్లో మీ యొక్క పార్టీ అనేది గెలిచి మీరు ముఖ్యమంత్రి అయితే మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇవి కాదా? లేదండి, మేము ఉచిత పథకాలు ఇవ్వము, సంక్షేమ పథకాలు ఇస్తాము. ఎవరికి డబ్బులు అప్పులు చేసి ఇతర దేశాల బ్యాంకులలో అప్పులు చేసి మేము ప్రజలకు దానం చేయమండి. ప్రజలకు ఏమి దానంగా ఇస్తామంటే విద్యను, వైద్యాన్ని దానంగా ఇస్తాము. ఆ రెండు ఇస్తే మొత్తం సరిపోద్ది అంటారా? ఎస్, ఈ రెండు ఇచ్చినప్పుడే ప్రజలు చైతన్యవంతులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అప్పుడు ఒక కొత్త నవ సమాజ స్థాపన జరుగును. ఇందులో మీరు కాదు కదా, ఎవరు అనుమానపడే అవసరం లేదు. ఈ రెండు ఇచ్చి చూడమని చెప్పండి. ప్రజలు ఎందుకు చైతన్యవంతులు కారో మీకే అర్థమవుతుంది. మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఏంటివో తెలియజెప్పండి. సంక్షేమ పథకాలు ఏంటివి? ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యము అనేటివి సంక్షేమ పథకాలు. అంటే ఇప్పటి వరకు ప్రజలు ఎవరు కూడా ప్రశ్నించలేదా? అంటే ఈ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఉచితాలు కానీ అవసరం లేదు, మాకు ఉన్నటువంటి ఉచిత విద్య కానీ, వైద్యం కానీ ఎవరు అడగలేదంటారా? ప్రజలు పిల్లలతో సమానం. రాజకీయ నాయకులు తల్లిదండ్రులతో సమానం. ఇక్కడ మీరు బాగా గమనించండి, తల్లిదండ్రుల పాత్రను ఎవరు పోషిస్తున్నారు? రాజకీయ నాయకులే కదా. పిల్లలకు తల్లిదండ్రులు ఏదైతే ఇస్తారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అదే వాళ్ళు విశ్వసిస్తారు. ఎందుకు విశ్వసిస్తారంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ వ్యక్తిత్వము బాగుండాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు తల్లిదండ్రుల పాత్ర పోషిస్తున్నట్లుగా నటిస్తున్నారు. ముసుగు దొంగలు వీళ్ళు. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రజలు ఇప్పటికి వరకు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మీరు చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఏ పార్టీ చేయలేదంటారు? ఏ పార్టీ చేయలేదండి. పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అందరూ వాళ్ళు రాజకీయ నాయకులే కాదని నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ముసుగు దొంగలు అంటున్నాను కదా. ఇక దానికి మళ్ళీ మీరు ప్రత్యేకంగా క్వశ్చన్ వేసే అవసరం లేదు. నేను వాళ్ళందరినీ ముసుగు దొంగలు అంటున్నాను, మీరు ఎందుకు విశ్వసించడం లేదు? మళ్ళీ మీరు నన్ను ఎందుకు గుచ్చి ప్రశ్నిస్తున్నారండి? అందరూ దొంగలేనా అని? అంటే ఏ ఒక్క నాయకుడు కూడా సరైన నాయకుడు లేరంటారా? ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీల్లో సరి అయిన నాయకులు పక్కకు, రాజకీయ నాయకులు పక్కకు పెట్టు, నాయకులు పక్కకు పెట్టు. వాళ్ళు ముసుగు దొంగలు, ప్రజల శ్రమను, సంపదను దోచుకోనికి వచ్చిన ముసుగు దొంగలు. అలాంటి దొంగలను మీరు రాజకీయ నాయకులతో పోలుస్తారేంటండి? రాజకీయం అనేది ఒక ముసుగు లాంటిది అంటున్నారు మీరు. రాజకీయం అనేది ఒక యజ్ఞం లాంటిది, ఒక మంచి కార్యం అది. దాన్ని మీరు ఈ ముసుగు దొంగలను రాజకీయ నాయకులు అంటే నేను ఎట్లా నమ్ముతానండి? మీరు ఏదైతే క్వశ్చన్ వేస్తుండ్రో అది రాంగ్. వీళ్ళను ముసుగు దొంగలుగా భావించండి. నేను ఏదైతే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీతో వస్తున్నానో ఇది మాత్రమే రాజకీయం చేయగలదు. రాజకీయం అంటే యజ్ఞము. ఇది సంస్కృత వర్డ్ అండి. ఇది రజోగుణం నుంచి ఆవిర్భవించింది రాజకీయము. రజో అంటే కోరికలు ఎవరైతే ఆధీనంలోకి తీసుకుంటారో, ఎవరైతే కోరికలను అదుపు చేస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు. ఇలాంటి కుక్క మీద పింజలను మీరు పట్టుకొని మీరు రాజకీయ నాయకులు అంటే ఎట్లా అండి? అప్పటి నుంచి మీరు చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సరైన నాయకుడు లేరంటారు, రాజకీయ నాయకులే కదంటారు మీరు. స్టార్టింగ్ మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 75 సంవత్సరాలకు పూర్వం మీరు చెప్పిన రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళు రాజకీయం అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు వీళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే ఇప్పుడు నీతి నిజాయితీగా చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి కానీ అందులో ఎలాంటి అది లేదనే ఉద్దేశంతో మీరు వీఆర్ఎస్ తీసుకున్నా అంటున్నారు. ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో నీతి నిజాయితీ అసలే లేదంటారు మీరు. అరే వీళ్ళు ఉద్యోగస్తులు కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు కాదండి. ఆ విధంగా వాళ్ళు ముసుగు వేసుకున్నారు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ అవసరాలను తీర్చడానికి వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి జీతాలు సరిపోవండి, మళ్ళీ సరిపోకనే లంచాలు తీసుకున్నారని అంటున్నారా మీరు? సరిపోవు అన్నట్టు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? నన్ను కంప్లీట్ చేయనియండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మిమ్మల్ని కోపడుతున్నాను కాదండి, ఏంటంటే నా ఆన్సర్ ఏంటో మీరు
తెలుసుకోవాలి కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎవరిస్తున్నారండి? ప్రజల ట్యాక్స్ నుంచే కదా వాళ్ళకు జీతాలు వచ్చేది. అది సరిపోదు అని విధంగా అవినీతి చేస్తారు. ప్రజలు సమస్యల దగ్గరికి పోయినప్పుడు, వాళ్ళ సమస్యలు అవసరాలు తీర్చుకోనికపోయినప్పుడు వాళ్ళకు గౌరవం ఉండదు. కూర్చోనికే కనీసం టేబుల్ పక్కకు పెట్టండి, చైరు పక్కకు పెట్టండి, బెంచ్ ఉండదు, స్టూల్ ఉండదు. నిలబడి ఈ విధంగా అయ్యా నాకు సమస్యలు వచ్చినాయని, అంటే ఆ సమస్యలు అంటే ప్రజల హక్కులు వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే చేతులు కట్టుకొని నిలబడుతున్నారు అన్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకొని నిలబడాలి అనేది వాళ్ళకి సనాదిగా వస్తున్నటువంటి ధర్మంగా వాళ్ళు భావిస్తున్నారు తప్ప, వాళ్ళకి హక్కులు అంటే ఇవి ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఇలా ఉండాలి, మనం ఇది అడగొచ్చు అనేటువంటి అధికారం వాళ్ళకు ఉంది అని చెప్పి వాళ్ళకి తెలుసా? అదే అని నేను చెప్పేది. ఇప్పుడున్న ప్రభుత్వాల ఈ రాజకీయ పార్టీలు ఏవి రాజకీయ పార్టీలు కావండి, వీళ్ళందరూ ముసుగు దొంగలు. కాబట్టి ప్రజలకు ఏమి చెప్పట్లేదు, వీళ్ళు ఏమి చెప్పట్లేదు. ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు తీర్చనికే వీళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని వీళ్ళు ఏం చేశారు? దాచిపెట్టి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది నియంతృత్వము, మేము చెప్పిందే మీరు వినాలి అని ప్రజలను బలహీనులుగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, ఉద్యోగస్తులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రజాప్రతినిధులు కాదు, పాలకులు కాదు. ఈ పాలకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు అందరూ ప్రజలకు వినయము విధేయతతో పని చేయాలి. అది ఇప్పుడు చేయట్లేదు. అది ఎక్కడ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రము, హక్కులు, బాధ్యతలు, అర్హతలను గుర్తు చేసేందుకే నేను నడుం బిగించి ప్రజల మధ్యకు వచ్చానండి. మీరు ఇలాంటి రాజకీయ ముసుగు వేసుకున్న ముసుగు దొంగలను రాజకీయ నాయకులని మీరంటే నేనెట్లా యాక్సెప్ట్ చేస్తానండి? వీళ్ళు దొంగలతో సమానము. దొంగలను మీరు ఒక పవిత్రమైన కార్యం చేస్తున్నట్లు చేసేవాళ్ళుగా మీరు చెప్తుంటే దాన్ని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు ఆవేశం కట్టలు తెంచకపోతుంది. మీరు మాట్లాడే మీరు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అనుకూలంగా మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుందండి. రాజకీయ నాయకులకి అనుకూలంగా మాట్లాడట్లేదండి. ఉన్నటువంటి రాజకీయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నది అదే కదా, జరుగుతున్నది అదే కాబట్టి అది అంటున్నాం తప్ప దాన్ని వడపోసేందుకే నేను నడుం బిగించి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీతో సమాజంలో ఉన్న ఇలాంటి చెత్తను కడిగేందుకు నేను వస్తున్నాను. కావున మీలాంటి మీడియా ప్రతినిధులు అందరూ నాలాంటి వాళ్ళను పబ్లిసిటీ చేస్తే మీరు కొంత సమాజానికి సేవ చేసినట్లు అవుతారు. కావున ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో ఉన్న ముసుగు దొంగలను ఏరి పారేద్దాం, ఇలాంటి ముసుగు దొంగలను తరిమి కొడదాం. తప్పకుండా. ఇప్పుడు మీడియా అనేది ప్రజల కోసము, ప్రజల యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క ఏదైతే సౌకర్యాలు కానీ వాళ్ళ యొక్క సమస్యలను చూపించడం కోసమే మీడియా ఉంది. అట్లాంటి వాటి కోసమే చేస్తాం తప్ప ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండి చూపించేటువంటి దాన్ని మీడియా అన్నారు కదండి. ఇప్పుడు స్వేచ్ఛను కూడా హరించినట్టే కదా. ఇంకో విషయం చెప్తున్నాను, మీరు నన్ను ద్వేషించిన, నా మీద మీరు కోపాన్ని ప్రదర్శించినా కానీ మీడియా వాళ్ళు ఏమైనా సంసారులా? ఇప్పుడు 500, 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు అనుకూలంగా మాట్లాడతలేరా? ఎవరు ఏ మీడియా ప్రతినిధులండి ఇప్పుడు న్యాయబద్ధంగా ఉన్నారు? ఏ మీడియా చెప్పండి. అలానే ఇప్పుడు మీరన్నట్టుగా రాజకీయ నాయకులు సరైనటువంటి మార్గంలో లేరు, చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇంకో రాజకీయ పార్టీ పెట్టారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో మీడియా వాళ్ళందరూ కూడా అదే విధంగా లేరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని అంటే పొరపాటు. అది కొంతమంది తీసుకొని ఒక్కరిద్దరు మీరు చూసిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అందరూ అలా అనడం పొరపాటు కదా. ఓకే, ప్రజలు కూడా అలానే విశ్వసిస్తే, ప్రజలు కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మిమ్మల్ని పోలిస్తే అప్పుడు మీ యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి ఉన్నటువంటి సమాజంలో ఉన్న మీడియాలో కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అందరూ అలా అనడం పొరపాటు. ఓకే అండి, నేను మీ దాంతో నేను ఏకీభవిస్తాను. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని కాదు, బయట సమాజంలో జరుగుతున్న దాన్ని చూసి నేను మీడియా వాళ్ళు అందరూ వ్యాపారస్తులుగా మారారు. వాళ్ళు ఏమైతే వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా అబద్ధాలను ప్రజలకు చెప్తున్నారు. ఇప్పుడు గట్టిగా నిలబడినటువంటి మీడియా అటువంటి ప్రతినిధుల పైన, మీడియా పైన కూడా నిర్బంధం చేసి వాటి పైన కేసులు పెట్టి ఆ విధంగా కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కదా. మీ దాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీలాంటి వాళ్ళను పైకి తీసుకొచ్చేందుకే, మీలాంటి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చేందుకే
భవిష్యత్తునిచ్చి ఇచ్చేందుకే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తన వంతు ప్రయత్నం చేస్తుందండి. మీలాంటి నిజాయితీ గల మీడియా వాళ్ళు ఉంటే తప్పనిసరిగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కూడాను సమాజంలో అభివృద్ధి చెందగలదు. ఒక క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాము. నీవు నేను కలిస్తే, ఈ మీడియా కలిస్తే తప్పనిసరిగా క్రొత్త సమాజ నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందండి. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజల కోసం మేము చేస్తామన్న వాళ్ళకి తప్పకుండా మా మీడియా సపోర్ట్ ఉంటుంది. ప్రజల యొక్క వాళ్ళ కోసం వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో తప్పకుండా మేము ప్రజల పక్షాన్నే నిలబడతామని కూడా చెప్తా ఉన్నాం. ఓకే అండి, మీరు ఈ విధంగా అష్యూరెన్స్ ఇస్తున్నారంటే నిజంగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున నేను నా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. మీలా అంటే నిజాయితీ పరులైన విలేకరులైనా సరే, మీడియా అధిపతులైనా సరే వాళ్లకు అండదండలు ఇస్తుందని ఈ మీ తరపున పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్నలకి ఒక్క మాటలో మీరు సమాధానం చెప్పగలరా? అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గురించి మీ మాట వాస్తవం మాట్లాడాలంటే కేసీఆర్ అసలు రాజకీయ నాయకుడే కాదు, అహంకారి. అదేవిధంగా కేటీఆర్ అహంకారి. యాక్చువల్గా కేసీఆర్ వ్యసనపరుడు. కేసీఆర్ అహంకారి అన్నారు. కేసీఆర్ అహంకారి కాదు, వ్యసనపరుడు. కేసీఆర్ వ్యసనపరుడు, కేటీఆర్ అహంకారి. మరి కవితకు రాజకీయాల గురించి ఏం తెలియదు. హరీష్ రావు మాట ఏమంటారు? హరీష్ రావు కూడాను అహంకారి. మామ అల్లుళ్ళు అహంకారి అంటారా? బావ బామర్దులు అహంకారులు అంటారా? బావ బామర్దులు ఇద్దరు అహంకారులే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మీ మాట ఏంటి? ఇతను ఆవేశపరుడు. మరి కిషన్ రెడ్డి గోడ మీద పిల్లి. ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి ఏపీ జగన్మోహన్ రెడ్డి మాట ఏంటి? పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న ఒక సామాన్య వ్యక్తి. ఇప్పుడు నూతనంగా పార్టీ పెట్టి గత ఎలక్షన్లో పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ పై ఆయనకు వ్యక్తిత్వమే లేదు. పార్టీ మారినందుకు వ్యక్తిత్వం లేదంటున్నారా? కుల నాయకుడే, రాజకీయ నాయకుడు కాదు, కుల నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన మీ మాట? ప్రస్తుతము ఉన్న రాజకీయ పరిస్థితి నిజంగా ఏమి బాగలేదు, అధ్వాన్నంగా ఉంది. ఇవి రాజకీయాలు కావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం అంటే ఏంటో పరిచయం చేయనికే వచ్చిన పార్టీయే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. మీడియా పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మీడియా పైన నాకు చాలా మంచి అభిప్రాయం ఉందండి. మీడియా వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్లకు బ్రతుకు తెరువు ఉంది. బ్రతుకు తెరువు కోసము, ఆ కుటుంబాల భవిష్యత్తు కోసము కొందరు చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు. అయినంత మాత్రాన మీడియాను వ్యతిరేకించడం అంత మంచిది కాదు. మీడియా లేకపోతే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ఆక్రందనలు, అవినీతి లాంటివి బయటికి రావు. కావున మీడియా మీద పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మంచి అభిప్రాయమే ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాకుండా నవ సమాజ మార్పు కోసం యువత చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ నవ సమాజ మార్పుకై ఉన్నటువంటి స్థితిగతులను, కార్మికులను, అసంఘటిత కార్మికులతో పాటు ఉన్నటువంటి ఈ ఉచిత వైద్య, విద్య ఇవన్నిటితో పాటు ప్రజలకు అందాల్సింది ఉచితమే కాదు, కావాల్సిన పథకాలు అనవసర పథకాలు కాకుండా ప్రజలకు కావాల్సిందేంటి, ప్రజల్ని రాజకీయ నాయకులు ఎలా చూడాలి అనేటువంటి అనేక అంశాలని మనతో పాటు చర్చించి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని మనతో పాటు కేటాయించినందుకు పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ వ్యవస్థాపకులు సదానంద రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్కారం.